హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకున్నామండి. 2 జిల్లాల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు అయితే రావడం జరిగింది. అదేవిధంగా త్వరలోనే గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలన్నీ కూడా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతుంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సులో 1100 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 124 టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 104 పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపాయలకే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని త్వరలోనే విడుదల చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. మొత్తం 10,954 గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల 2 విడతల్లో పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులకి రాత పరీక్షను అయితే నిర్వహించారు. ఈ 2 విడతల్లో కూడా నిర్వహించినటువంటి రాత పరీక్షలో కేవలం 5,010 మంది అభ్యర్థులు మాత్రమే ఎంపిక కావడం అయితే జరిగిందనమాట. ఇవి భర్తీ కాగా ఇంకా 5,944 గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయండి. ఈ 5,944 పోస్టుల భర్తీ కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే త్వరలోనే విడుదల చేస్తారు. నిరుద్యోగులతో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారండి. డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ప్రస్తుతానికి వచ్చేసి 2 జిల్లాల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఇటీవల పత్రికల్లో రావడం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం అయితే ఈరోజు రావడం జరిగిందండి. మళ్ళీ అలాగే మరొక 3 రోజుల క్రితము యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు కూడా రావడం అయితే జరిగింది. మిగతా జిల్లాలకు సంబంధించి కూడా అప్డేట్స్ వచ్చినట్లయితే గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు ఎన్ని ఉన్నాయనే సమాచారం వచ్చినట్లయితే ఖచ్చితంగా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీ జిల్లా ఏదనేది వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి ఖాళీల సమాచారం అందితే కనుక ఖచ్చితంగా నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే 15న గ్రామపాలన అధికారులకు నియామక పత్రాలు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈరోజు ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. ఎవరైతే పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులు ఎంపిక అయ్యారో వారికి ఆగస్టు 15వ తారీఖున నియామక పత్రాలు అయితే అందించనున్నారండి. గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు గ్రామపాలన అధికారులు త్వరలోనే రాబోతున్నారు. ఈ నెల 15న ప్రభుత్వం ఈ వ్యవస్థను ప్రారంభించే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి సమాచారం చూసుకుంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 223 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 2 విడతలుగా నిర్వహించినటువంటి పరీక్షలో 109 మంది ఎంపిక కాగా వారి జాబితాను CCLAకు పంపించారు. వారికి ఆగస్టు 15న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వారికి నియామక పత్రాలు అందజేసే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని రెవెన్యూ గ్రామానికి ఒక్కరు చొప్పున ఎంపిక చేస్తే ఇంకా 114 మంది గ్రామపాలన అధికారులు అవసరం అవుతారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం ఉందండి. ఇంకా ఈ జిల్లాలో 114 గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనేసి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎంపికైన వారికే మిగతా రెవెన్యూ గ్రామాల్లో అదనపు బాధ్యతలు కల్పించి గ్రామ రెవెన్యూ వ్యవస్థను నిర్వహించే అవకాశం ఉంది అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 114 గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయనేసి చెప్పుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారానే ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారండి. రాష్ట్ర వ్యాప్తంగా నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత జిల్లాల వారీగా ఈ ఖాళీలను భర్తీ చేసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం చూసుకుంటే ఈ జిల్లాలో కూడా పూర్వపు విఆర్ఏ విఆర్ఓ అభ్యర్థులు ఎవరైతే ఈ గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపిక అయ్యారో వారికి ఈ నెల 15వ తారీఖున నియామక పత్రాలు అయితే అందజేసే అవకాశం ఉందనేసి సమాచారం అయితే ఉందన్నమాట. ఇక ఈ జిల్లాలో మొత్తం 321 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 2 విడతల పరీక్షల్లో 151 మంది ఎంపిక కాగా వారి జాబితాను CCLAకు పంపించారు. ఆగస్టు 15న వారికి నియామక పత్రాలను అందజేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. రెవెన్యూ గ్రామానికి ఒక్కరి చొప్పున ఎంపిక చేస్తే ఇంకా 170 మంది గ్రామపాలన అధికారులు అవసరం అవుతారు.
ప్రస్తుతం ఎంపికై విధుల్లో చేరే వారికి అదనపు బాధ్యతలు ఇచ్చి గ్రామ రెవెన్యూ వ్యవస్థను నిర్వహించే అవకాశం ఉందనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి. ఇక్కడ భువనగిరి జిల్లాలో కూడా 170 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. ఇక ఈ ఉద్యోగాలని రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు ఇటీవల పత్రికల్లో రావడం జరిగింది. మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు వస్తే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తానండి. ఫ్రెండ్స్, గ్రామ పాలనా ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుంది. ఆఫర్లో భాగంగా కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఏవైనా సిలబస్లో మార్పులు ఉంటే కనుక ఆ మార్పులకు అనుగుణంగా కొత్తగా ఈ వీడియోస్ను కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.